అందరికీ నమస్కారం. 69వ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక వారి నెల తెలుగు నెల 69వ సమావేశానికి హాజరైనటువంటి తెలుగు సాహితీ ప్రియులందరికీ ఉగాది శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు 2 రోజుల క్రితం జరిగినటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాధారణంగా అంటే ఈ ప్రతి నెల తెలుగు నెలకి ఏదో ఒక కవిత రాద్దాం అనుకుంటా. కాకపోతే చేతి వేళ్ళు సహకరించకపోవడం వలన, లేకపోతే కీబోర్డు సహకరించకపోవడం వలన, లేదా అంటే మనం రాసే రచనల మీద నాకే నమ్మకం లేక, లేకపోతే అంటే ఆ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వలేక, సరే వేరే ఇతర ఎక్కువ చదవడం లేకపోతే ఇతరుల కవిత్వం చదవాలని చెప్పేసి ఈ ఉగాది కవి సమ్మేళనం అంటే మామూలు ఇందాక చంద్రరాజ్ గారు చెప్పినట్టుగా ఉగాది కవి సమ్మేళనానికి అంటే మంచి ప్రాముఖ్యత ఉంది. అంటే 80లో 70లో అందులో శ్రీశ్రీ గారి ఉగాది కవితలు చాలా. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, శ్రీశ్రీ మరో ప్రస్థానం. ఈ ఒక్క పుస్తకంలోనే దాదాపు 6 ఉగాది కవితలు ఉన్నాయి శ్రీశ్రీ గారు రాసినటువంటి. ఇందులో ఏ కవిత చదవాలి అంటే ఇప్పుడు మనం ఇందాక నుంచి నవరసాల నారి అని, లేకపోతే అంటే ప్రస్తుత కాల పరిస్థితులకి వర్తించేటట్లుగా, అంటే ఇప్పుడు నేను చదవాలనుకున్న కవిత పేరు రాక్షస ఉగాది. ఇందులో ఉన్న అన్ని అంశాలు, ఆయన స్పృశించిన అన్ని అంశాలు ప్రస్తుత కాల పరిస్థితులకి వర్తిస్తాయో లేదో కానీ చాలా వరకు మాత్రం ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే వర్తించిన విషయాలు నేనైతే ఇది చాలా దీర్ఘ కవిత, అందుకనే చివరిలో పెట్టండి అని చెప్పేసాను, అంటే టైంని బట్టి. అందులో అవి వదిలేసి మిగతాది చదువుతాను. రాక్షసాభి దానవత్సర ప్రవేశ శుభవేళ ప్రపంచాంధ్ర మహాసభల పండుగ గది మొగసాల. ఇది ఎందుకు ఎంచుకున్నానంటే ఈ సంవత్సరం మనకి ఇప్పుడు ఈ తానా నాట్స్ 2 జరగబోతున్నాయి కాబట్టి కొంచెం యాప్ట్గా ఉండేది. ఎలక్షన్ల దురోదరపు రంగేలి కేలిలోని విషపు టెత్తుగడలు నాకు ససేమిరా అసమ్మతం. అది ఎలక్షన్లు అంటే అక్కడే కాదు ఇక్కడ కూడా జరుగుతున్నాయి కదా, దానికి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఎంచుకోవడానికి మరొక కారణం. ఎలక్షన్ల దురోదరపు రంగేలి కేలిలోని విషపు డెత్తుగడలు నాకు ససేమిరా అసమ్మతం. అయితే రాజకీయానికి అతీతుణ్ణి కాను నేను. రాజకీయం అనేది మన బ్రతుకుల కూపిరి లాంటిది, అంటే బ్రతుకులకు ఊపిరి లాంటిది. కానీ దీనిలో ఉన్న రకాలు 2 మాత్రమే, తుచ్చ రాజకీయాలు, స్వచ్ఛ రాజకీయాలు. తుచ్చ రాజకీయాలు, స్వచ్ఛ రాజకీయాలు. చెడుగాలిని పీలిస్తే చెడిపోదా ఆరోగ్యం, కల్మష వాతావరణం కన్నా వేరు నరకమేది. కల్మష వాతావరణం కన్నా వేరు నరకమేది. కాబట్టి మనం ఇప్పుడు ఏ వాతావరణంలో ఉన్నామో మనమే ఆలోచించుకోవాలి. నేను ఒక దేవతనని తెగ నీలుగుచున్నాననుకొని అంత పొగరుబోతుదనం అంటగట్టవద్దు నాకు. అంటే తనను తాను పొగరబోతున్నా అనుకోదని. రాక్షసులను ఎందుకు వర్ణన చేస్తున్నానంటే దానవులకు దాక్షిణ్యం ఏ కోసానా ఉండదు. దానవతకు మానవతకు దక్షిణోత్తర ధృవాల దూరం ఉంది. మానవతనే ఆరాధిస్తాను నేను. ఇప్పుడు మనకి అవసరమైనటువంటి మతాలు కులాలు కాకపోయినా ఇప్పుడు ప్రస్తుత అంటే మన జరుగుతున్న సంఘటనలు చూస్తే మానవత్వం అనేది అంటే దానికి మనం ఎక్కువ ప్రయారిటీ కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన సమయం ఇదే అనేది నా చాలా గట్టి అది. మనుషుల్లో మతి విరిగిన రక్కసులుంటున్నట్లే నూటికొకడు కోటికొకడు చాటగలడు దివిజ గుణం. మనుషుల్లో మతి విరిగిన రక్కసులుంటున్నట్లే నూటికొకడు కోటికొకడు చాటగలడు దివిజ గుణం. అతనిని గుర్తించలేరు అంతేనా, పైగా తమకు అభ్యంతరమని వాడిని నిర్బంధిస్తుంటారు. అతన్ని గుర్తించలేరు అంతేనా, పైగా తమకు అభ్యంతరమని వాడిని నిర్బంధిస్తుంటారు. ఇది రాసే సమయానికి ఈ దేశపు చెరసాలలు వేల కొలది మణిపూసల కాలవాలమై ఉన్నవి. వీరంతా గొప్ప కుట్రదారునంట, చట్టబద్ధ సర్కారును సాయుధ సమరంలో కూలుస్తారట. బ్రిటిషు వాడు కూడా ఈ ప్రేలాపనతోనే మన అల్లూరి భగత్ సింగులందరినీ తినేశాడు. అదే ఆర్గ్యుమెంటు నేడు, అదే రాక్షస వ్యవస్థ, అదే చదువు, అదే బ్రతుకు, అదే కోర్టు, అదే జైలు. అందాక ఎందుకు ఈ అఖిల భారతావనియే ఆ సేతు హిమాచలము వ్యాపించిన ఘోరకాన. తెల్లవాళ్ళు ఇండియాకు మేళ్ళెన్నో చేశారని చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఎన్ని చదవలేదు మనం. సహగమనం ఆ పేరు దగ్గి పరిమార్చారు. రైళ్లు, టెలిగ్రాఫులు, వంతెనలు చాలా వేశారు. అవును, వాళ్ళు చాలా మేళ్లు చేయకపోలేదు నిజం. అయినా ఆ దొరతనాన్ని అసహించుకున్నాం కదా.
అన్ని చేసినా కూడా తెల్లదొరలనందరినీ గెంటేసేదాకా మన కంటికి నెదరొచ్చిందా? అదే రీతిగా నేడు పాలకవర్గం చేస్తున్న సమస్తాన్ని చూస్తూనే ఉంది జనం. సమకాలిక పరిపాలిక చర్యలు సర్కారు వారి ప్రచార సాధనాలతో ప్రాచుర్యం పొందెను కదా. ఇన్ని జరుగుచున్నా మన హీనస్థితి మారదు కదా. ధనశక్తులతో బాటే దారిద్ర్యం పెరిగెను కదా. అమ్మడము కొనడం అనే ఈ పద్ధతి కన్నా ఒక మంచి వ్యవస్థనే చేరే మార్గం అనుసరించాలి. సమసమాజ నిర్మాణం స్వప్నం కాదీనాడు. మన ఎదుటే ఈ లోకం మారుతుంది క్షణక్షణం. బుడతకీచు సామ్రాజ్యం పడవెక్కింది నాడు, ప్రబల వియత్నాం భుజంగి పడగెత్తింది నాడు. ఇవన్నీ అంటే వర్తించినవి, అదే గతించిన కాబట్టి కొంచెం చదువుతాం. తూర్పు దిక్కు మార్పు చెంది ఎరుపెక్కింది నాడు, లెనిన్ కన్నా ఎరుపు కలలు ఫలిస్తున్నవి నాడు. మావో ఆలోచనలే గెలుస్తున్నవి నాడు, సామ్యవాదమే ప్రపంచ శక్తి అయినది నాడు. జ్వరదారుణారుణ చైనా, ఘన చైనా, జన చైనా, ఐక్యరాజ్య సమితికి నేడలంకారమైన చైనా. సరే, వీటన్నింటినీ పక్కన పెడితే ఇంకా మన అంటే భారతదేశం గురించి. భరత జాతి వియోచనకు ధృవతారగా నిలిచింది భారత చైనా మైత్రి ప్రపంచ శాంతి కవసరమని. అనేకులు అంటున్నారు అదే మనకు కావాలి. కావచ్చు బహుశా నా భావాలే పొరపాటుల ప్రోవులు ఏమైనా దృక్పథాన్ని దాచలేవు. తొలి నుంచి నాకుందొక దురలవాటో సదలవాటో, అనుకున్నది అనుకున్నట్లు అనేయడం రాయడము అదే నేరమైతే నేనందుకొప్పుకుంటున్నా. తెలుగు వాళ్ళమందరము కలిసిగట్టుగా ఉంటే చక్కగా జీవిస్తామను సంగతి నేను ఎరిగింది. మీ ప్రపంచ తెలుగు సభలు ఇదో మంచి అవకాశం, మించని దొరకని తరుణం. అంచేతే పొంచిన అవకాశవాదులకు సుఖదం. ఆ ప్రపంచ సదస్సుల్లో అమాంబాపతైన వాళ్ళు డబ్బాలను మ్రోగిస్తూ పబ్బం సాగిస్తారు. ఇస్తినమ్మ వాయనము, పుచ్చుకొమ్మ వాయనము, ఇలా గోకావారం వ్యాపారం సాగుతుంది. రాక్షసులే ఈ పండగ రక్తిగా జరిపిస్తారు. గతి లేనోళ్ళకి ఎంగిలి మెతుకులు విదిలిస్తారు. అది ఇక్కడ నుంచి ఆయన్ని అంటే ఆయన ప్రపంచ మహాసభలకు ఆహ్వానించడం, దానికి గురించి ఆయన ముఖ్యమంత్రికి రాసింది. అదంతా ఎగరగొట్టేసి చివరి ఇది చదువుతాను. మీరు చేయగల మహా సన్మానాల కన్నా గౌరవమని తలుస్తాను మీకు ఇచ్చే జైలు బ్రతుకు. సరే, ఇవన్నీ బాతాఖానీ క్లబ్బులు బాపతుగా పనిచేసే శాసనసభలలా ప్రజాస్వామ్యం నిలబెట్టగలవు. మీ దారిన మీరు పొండి, నా దారిన నాకు వదిలి మీరట ప్రజలంటారు, నేను ప్రజలంటాను. మీ ప్రజకు నా ప్రజకు పొంతన కుదరదులేండి. చస్తున్న వ్యవస్థ మీది, వస్తున్న చరిత్ర నాది. శవాదరణ మీ ధ్యేయం, శిశుదయం నా న్యాయం. విప్లవ జంజానీరాలు వీస్తున్న యుగాది నేడు, విప్లవ రణదుందువులు ధ్వనిస్తున్న శుభాలి నేడు. విగతాసులు ప్రగతి మార్గ విరోధులకు సమాధి, విప్లవ జన వాహినులు జయిస్తున్న ఉగాది. తెలుగువారి ధీశక్తి, తెలుగువారి క్రియాశక్తి నలుదశలా రహించాలి, తెలుగుతనం జయించాలి. 5 కోట్ల అంటే ఇప్పుడు 10 కోట్ల తెలుగు జాతి హర్షించాలి. ఆనందం తెలుగునాట వర్షించాలి. తెలుగువాడి దీపించాలి. తెలుగునాట తెలుగుపాట వ్యాపించాలి. తమ గమ్యం తెలుగు వాళ్ళు చేరాలంటే ఈ ఉగాది వేళ నేను కోరింది ఎంతేనే. ఇది రాక్షస ఉగాది అని ఆయన అంటే అప్పటి కాల పరిస్థితులకి రాశారు. కానీ ఈ కవితలు ఎన్నో ప్రస్తుత పరిస్థితులకి అనువైనట్టుగా కూడా ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా సమయం ఉందనుకుంటే ఇంకొక కవిత ఉంది, అది కూడా ఇలాంటిదే, కాకపోతే ఇంకా మంచి ప్రస్తుత వాతావరణానికి సరిపోయేది. సమయం ఉంది అంటే ఆ కవిత అదే ఇదే పుస్తకంలో, అది కూడా సేమ్ ఉగాది గీతం అని చెప్పేసి రాసింది. మీ అందరికి బోరు కొట్టలేదు అంటే మాత్రం అంటే అది కొంచెం వామపక్ష భావాలకి అనువట్టిగా రాసింది కాబట్టి